ఇప్పుడైతే మనం తిరుపతికి అయితే పోతున్నాం. విఆర్ఎన్ తిరుపతి రన్నింగ్ కనుకనే వీడియో తీసుకున్నాం అనుకో, బట్ అన్ఫార్చునేట్లీ సెట్ చేయాలి. వీళ్ళిద్దరు అయితే తిరువురు, ఆడ చేయగాడు, ఇదేమో అంజిగాడు, క్యాబిన్ ఐస్పార్లో నేను అంచుకొని ఒకసారి మొత్తం మాల్ చూసిన లైన్లు కట్టుకుంటూ పోతారు. అరే ఇలా విండో సీట్లు దొరికినారా? కార్ S5 లో ఉన్నా రావాలా? అదే ఈడే కళ్యాణ్ అనేటోడు యూట్యూబ్లో బ్లాగ్లు వేస్తాడు కానీ ఏముండేది అందులో. అదే ఏముండవు చూసినాం, ఆడే చెప్తున్నాడు. అద్దం బాగుంది. మేము బాత్రూంలో కాడ అద్దం కల్లా కాడ ఫోటోలు దిగుతున్నాం. పరిశాన్ అవుతారు అంతా. ఇది పట్టుకొని పోతుంటే కోమ అందరు ఇట్లా చూస్తారంటే వేరే లెవెల్ చూస్తారు మమ్మల్ని. మా సీట్లో కబ్జా అయిపోయినాయి. వీడు చాలా బాధపడుతున్నాడు. వీడు కూడా ఈ పైకి ఎక్కి నిద్ర మప్పుగాడు, ఎప్పుడు నిద్ర పోతా అంటాడు. ఏడుపు రా కొంచెం సేమ్ పడిపోతలు ఎక్కడ ఉన్నాడు. వీడు పైకి ఎక్కుతుండు. ఎట్లుండబుద్ధి అవుతుందా ఇక్కడ? ఎట్లుండబుద్ధి అవుతుందా? హాయ్ గాయ్స్, బాగున్నారా? నేచర్ ఎంజాయ్. అప్పుడు నుంచి తెలుస్తున్నా. అరే అదే వద్దు, అప్పుడే వద్దు, బ్రేకప్ అవుతుంది. అది నా ఫోన్ ఉంది కదా, నాకేం తెలుసు. రొమాన్స్ చేస్తూ టైటానిక్ రొమాన్స్. నూకరే జరుగుతలే బండి. ఎక్కుర్రా నాయన నువ్వు చాలు ఎక్కురే. చాలా వస్తుంది బండి. వెళ్ళిపోతే ఎక్కురు. ఏ గింటస్లో నువ్వు తేడా పోతుంది బండి. వద్దురా మన కాడ వాళ్ళు పోలీసు వాళ్ళు చూస్తారు. ఏం లే అంటే వస్తుంది ఇక లాఠీ పట్టుకుని వస్తుంది. చిన్నపిల్ల వానతో ఆడుతుంది, దాంతో ఆడు. టిప్పని పెట్టేస్తుంటే మీరు అప్పుడు ఏం లేదు. అజి మంగళ బావను వేసుకుంటా చూస్తాను. అరే మంచి నీళ్ళు రా తాగు. బాయ్ టు బ్రేక్ఫాస్ట్ అయితే ఇప్పుడు దింపేసి వెళ్ళిపోతుంది. గొప్ప మనిషి అన్న బ్యాగ్ గుంజుకొస్తుంది, వస్తుంది అంటే మన అయితే టోకన్స్ లేవంట గైస్. ఇప్పుడు ఆటోలో మనం డైరెక్ట్ అలిపిరి పోయి దయదర్శనం మనం ఏం చేయాలి అంతే. ఎట్లా వరకు ఏంటి చినుగుతుంది నీకుంది ముట్టల్లా పండుగ. పొట్ట తగ్గిపోవాలింది. లగేజ్ చేయాలి పొద్దున 4-5 o'clock ఓపెన్ అవుతుంది. అప్పుడు దాకా వెయిట్ చేసి తప్పదు. ఉన్నది తినాలా బాయ్. తిన్నాక ఇక కొంచెం రెస్ట్ తీసుకొని ఎక్కుదాం, కష్టపడదాం. ఇదైతే మొత్తం తగ్గిద్దాం. అంతే ఇంత బొర్ర ఉంది, తగ్గియాలండి. ఓపెన్ అయితే తీసుకున్నాం చుట్టూ కానీ బ్యాగులు అయితే ఇచ్చేసినాం. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయినాం మనం.
ఒకసారి ఆ డైలాగ్ కొట్టు ఫస్ట్ నువ్వేమన్నా ఆ డైలాగ్ కొట్టు. మా ఇంటికాడ 4 ఫ్లోర్లు ఎక్కి దిగేటోని ఇది నాకు కొత్త ఏం కాదు అని ఒకసారి అని ఒక్కసారి అరే నొత్తే తోటి ఇది ఏం కాదు ముందు ముచ్చళ్ళ పాడుగా ఇంకా 1500 మెట్ల కాడ ఉంది మంచిగా వదిలేసి పోతున్నాం మేము అందరం అడేమో ఆడ దీన్ని కూడా కూర్చుండు తినుకుంటా కాదు అంత అయితలేదు అనుకున్నాం. ఇంకా అయితేలే అయిపోయింది సర్వీస్ అయిపోయింది. ఆన్ వాళ్ళు ఇక దర్శనంకి లేట్ మాకు దైవ దర్శనం ఇక ఎప్పుడు అవుతుందేమో పొద్దున మార్నింగ్ అవర్స్లో పోతే ఏం కాదు 10 లోపల పోతే ఏం కాదు 10 తర్వాత పోతే ఇక లేట్ అవుతుంది. వాళ్ళు 3 గంటలు ఎక్కినాం 5 o'clock స్టార్ట్ చేసినాం ఆల్మోస్ట్ ఎంత అవుతుంది 9 అవుతుంది 4 hours అంటే 1 hour మా అంజీగా వల్ల వేస్ట్ అయిపోయింది దీని వల్ల 1.5 hour వేస్ట్ అవుతుంది నా వల్ల వీడియో ప్రూఫ్ మీ వల్ల ఇప్పుడైతే మన వాళ్ళందరూ జిఎన్సీ ఆఫీస్కి అయితే పోతున్నారు మన వాళ్ళ ముఖాలు మొత్తం చలికి ఉడుకుతున్నాయి. ఎన్ని గంటలకు బుక్ చేసినాం మనం? మధ్యాహ్నం 12 o'clock అనుకుంటా. 12 o'clock చేస్తే టైం ఎంత బా ఇప్పుడు 7 గంటలకి 7 గంటలకు కన్ఫర్మ్ అయింది. ఏంది అంతా ఇప్పుడా బాయ్ ఇంకా ఇప్పుడు పోయి తీసుకోవాలా సార్ నువ్వు సేమ్ పండుకొచ్చులకు ఉంది వారు పెట్టా రా పెట్టా వస్తా టైం పాట అన్నిటికి వస్తుందావు ఓహో నీ దగ్గర వస్తుందా అని కవర్ వచ్చిందా అని కవర్ వస్తుంది. అయ్యో నీ మాట ఎంతుంది అయ్యో అయ్యో వెళ్ళిపోతుంది అయ్యో అడుగుతా పోతుంది కవర్ పోతుంది. మనం ఏంటంటే కొత్తగా ఏదైనా క్రియేట్ చేసి కొత్తగా క్రియేట్ చేయాలి ఓకేనా. అందరు చేసిందే చేస్తే మీకు ఇలా చూడబుద్ది కాదు అంతేగా. సరే ఇప్పుడైతే పోయి తినేసి బయటకు వచ్చినాక చూద్దాం ఏం చేద్దాము. అన్నదానం అయితే వచ్చాడు లోపల పోతుంటుంది అందరితో సోదులెక్క చేస్తే ఎట్లా ఉంటుంది కానీ మీరు వస్తే మీరే తెలుసుకుంటారు ఎందుకు. అక్కడ ఇప్పుడు పోతాడు 500 అంతే. నా దగ్గర 500 నేను 2000 తెచ్చుకున్నా కథం బాయ్ గుండంలో వీకెండ్ కదా సాటర్డే మళ్ళా ఈరోజు దర్శనానికి మస్తు లేట్ అవుతుంది.
ఒక్కొక్కరికి చుక్కనేసిదా కానీ మస్తు అవుతుంది సార్ ఇక ఫుల్ మళ్ళా ఫుల్ రెస్టారెంట్ ఫుల్ మొత్తం ఆగం జగన్న వీకెండ్ మళ్ళీ విత్ సాటర్డే ఇక వీకెండ్ అంటేనే సాటర్డే సాటర్డే కదా వీకెండ్ అంటేనే సాటర్డే కదా ఆయనకు మెయిన్ సాటర్డే కదా. రెడీ పోతున్నావు మనిషా పోతున్నావు బాయ్ చెప్పావు రూమ్కి Bye friends. Bye room. బాయ్ ఫ్రెండ్స్ అంటే వీఆర్ గోయింగ్ టు బ్యాక్ టు హైదరాబాద్. ఎట్లుంటుంది మళ్ళా ఏనా రూమ్ చెక్అవుట్ చేసి బ్యాక్ టు హైదరాబాద్. అంత పెద్ద కెమెరామ్యాన్ ఉన్నాక ఎందుకంటే మనకి సరే బాయ్ చెప్పు. బాయ్. ಇಲ್ಲ ಬರಲಿ ಎಕ್ಸಿಟ್ ఏందా ನಮ್ಮ ఎగ్జిట్లోనే ఉంటుంది ఏంద్రదే నిజంగానే ఏర్పాటు చేసేది మరి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేసేది. ఇప్పుడైతే మనం చెల్లపర్లేదు దిగినాం. వీడికి బ్లాగ్ క్లోజ్ ఏం చేయలే, బ్లాగ్ క్లోజ్ ఏం చేయదలుచుకోలే. టాటా బాయ్ బాయ్. స్టేట్ ఇంకా నెక్స్ట్ బ్లాగ్ అండ్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకో బ్రో. వాళ్ళందరూ ఎక్కడోళ్ళు అక్కడ షిఫ్ట్ అయిపోతుంది. ఫస్ట్ టైం అయితే చెల్లపర్లేదు దిగినాం మనం, కానీ మంచిగా